నిన్ను కూడా పోలీస్ స్టేషన్ పంపించు, నేను కూడా పంపించలే. గమ్మున వెళ్ళిపో. గుండుగల గ్రామం గంగవరం మండలం 10వ తేదీ మా ఊర్లో గంగమ్మ జాతర జరిగింది. 10వ తేదీ నైట్ అమ్మవారి శిరసు మెరుగు జరిగింది. 11వ తేదీ అమ్మవారిని ప్రతిష్ఠించగా మా దీపాలు వెళ్తుంటే మమ్మల్ని అడ్డగించారు. అందరితో వాళ్ళు మా దీపాలు కూడా మా దీపాలు రానిలేదు. అమ్మవారి దగ్గర కూడా ఎస్సీ అనేసి మమ్మల్ని రానివ్వలేదు. అలాగే ఉండేసి మేము మా దీపాలని రోడ్లోనే 100 మీటర్స్ డిఫరెన్స్లోనే అమ్మవారికి దీపాలని ఆర్పించేసి మా అందుకు మేము వెళ్ళిపోయాము. అక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి. ఒంటరిగా మా ఫ్రెండ్స్ ఇద్దరు షాప్ దగ్గర ఉంటే వాళ్ళ దీపాలు వెళ్తున్నాయి అనేసి వాళ్ళిద్దరూ షాప్ దగ్గర ఆపేసి ఉంటే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయండి అనేసి తెల్లారి జరిగిందంతా మైండ్లో ఉంచుకొని వాళ్ళిద్దరిని కొట్టేశారు. వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించాము. అదేవిధంగా ఆ ఆర్గ్యుమెంట్లో డేగల బాల తలారి కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు డేగల బాల తలారి కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు ఇంటికి వాళ్ళు వండుకొని ఇంటికి ₹1,00,000 అయినా సరే వేసుకొని దొరికినట్టు చంపేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. మాకు ఆ ఏరియాలో తిరగాలంటే చాలా భయంగా ఉంది. మాకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులు కోరుకుంటున్నాము. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాము. ఇవాళకి 2 days అవుతుంది. సార్ కూడా ఏమీ రియాక్ట్ కావడం లేదు. మాకు మా ఏరియాలో తిరగాలంటే చాలా భయంగా ఉంది. త్వరగా స్పందించమని కోరుకుంటున్నాము. ఇప్పటికీ 3వసారి ఇలా జరుగుతున్నది. చాలామంది కాంప్రమైజ్ అయిపోతున్నారు. వాళ్ళే మమ్మల్ని స్టేషన్ వరకు వచ్చినా బెదిరించేసి కాంప్రమైజ్కి లాక్కుంటున్నారు. ఈసారి అలా కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము. కులం తక్కువ అనేసి మమ్మల్ని చాలా చీప్గా చూస్తారు సార్. బుల్లెట్ కూడా రానివ్వరు. రాజకీయ పార్టీ అమ్మాయి లేదు సార్. రాజకీయ పరంగా అగ్రకులాలు కలిసి ఉమ్మడిగా చేసినారు. ఈ దళితులు దీపాలు ఎత్తుకొని పోతే అక్కడ అడ్డుకొని కులం పెడుతున్నారు. ఈ విషయం పైన సిఏ గారు గంగవరం పోలీసులు కూడా సహకరించి ఎఫ్ఐఆర్ రాసినామని చెప్పినారు. ఎందుకంటే దళితులకి రక్షణ లేకపోతున్నది. గుండుగల్లో ఈసారే కాదు ప్రతిసారి కూడా చిన్న చూపు చూస్తున్నారు దళితుల్ని. అక్కడ పోతే అగ్రకులాలలో ఇళ్ళ కాడ వస్తే శుభ్రంగా ఉన్నది. దళిత వాళ్ళ పోతే మురికి వాళ్ళలాగా ఉన్నాయి. అభివృద్ధిలో కూడా వాళ్ళని వీక్ష చూపుతూ వాళ్ళని వెనుకబెట్టే పద్ధతుల్లో అవలంబిస్తున్నారు. దీన్ని మేము జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థగా
తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా దళితులకి రక్షణ కల్పించాలి, గ్రామంలో ఉండకూడదని పోలీసు వారు కూడా మంచి మనసుతో ఆలోచించి ఇంతవరకు బాగానే చేసినారు. ఇప్పుడు కూడా మంచి మనసుతో ఆలోచించి ఆ గ్రామానికి వెళ్ళి పరిశీలించి విచారణ జరిపి దళితులకు రక్షణ కల్పించి వాళ్ళు అగ్రకుల పెత్తందారుల్ని అరికట్టాలని, వాళ్ళ దాడులను అరికట్టాలని, వాళ్ళకి స్వేచ్ఛగా తిరగాలని, మంచి వాతావరణం పెట్టాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవకులుగా వేడుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఒక దేగల బాబు మణి ఎవరో ఇద్దరున్నారంట, ఇంటికి ₹1,00,000 వేసుకొని వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తామని చెప్పేసి కూడా రీసెంట్గా నిన్న కూడా మా మాట పలుకుతూ ఉన్నారంట. వాళ్ళపైన కూడా వాళ్ళని విచారించి వాళ్ళు కట్టడి చేసి ఆ దుర్మార్గమైన చర్యలకు పాల్పడకుండా వాళ్ళు కట్టడి చేయాలి, దళితులకి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. పోలీసు వారు కూడా మంచి మనసుతో ఆ గ్రామానికి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. రామచంద్ర, గుండుగల్లు, చిత్తూరు జిల్లా, గంగవరం మండలం మాది. నిన్న అన్ని కంప్లీట్ ఇచ్చినాము. ఆడ డిఎస్పీ సార్ కూడా ఆఫీస్ పోయితే కూడా నిన్న వస్తాము అని చెప్పినారు. ఎంక్వైరీ చేసి మీకు క్లియర్ చేస్తాము అన్నారు. ఆ సార్ కూడా మాకు రాలేదు. అంతే సార్. నా పేరు జయప్రకాష్, మాది గుండుగల్ గ్రామం, గంగవరం మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఈ మంత్ జూలై మంత్ 3వ తేదీ మా ఊర్లో గంగమ్మ జాతర నిర్వహించడానికి చాటింపు జరిపారు. ఈ నెల 10వ తారీఖు ఆరంభ దీపారాధన, తర్వాత నైట్లో సిరీస్ నిర్వహించారు. అది అంతా సవ్యంగానే జరిగింది. ఆ మరుసటి రోజు మార్నింగ్ అమ్మవారిని ప్రతిష్ఠించారు. అక్కడికి ఈ ఎస్సీ ఈ కులాల వాళ్ళని దీపాలను తీసుకురావద్దనేసి అగ్రకులాల వాళ్ళు అడ్డగించారు. ఎందుకు తీసుకురాకూడదనేసి మేము అక్కడికి వెళ్ళి ఆర్గ్యూ చేసినప్పుడు వాళ్ళు అవసరం లేదు అలా ఇలా అనేసి మా దీపాలను అవమానించి గుడికి 100 మీటర్స్ దూరంలోనే ఉంచి అక్కడ నుండి అలానే పంపించేశారు. మేము అక్కడ దాన్ని అంత ఇష్యూ చేయకూడదు అనేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేసాం. ఆ ఇష్యూ జరిగిన ఒక 4 hours తర్వాత మా ఫ్రెండ్స్ ఇద్దరు షాప్కి వెళ్ళేసి వస్తున్నప్పుడు వాళ్ళు దీపాలు అడ్డం వచ్చాయి. దీపాలు వస్తున్నాయని బైక్ సైడ్కి వేయడం వల్ల మార్నింగ్ జరిగిన ఆర్గ్యుమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ అగ్రకులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్నింగ్ జరిగిన ఇష్యూని దృష్టిలో పెట్టుకొని మా ఇద్దరు ఫ్రెండ్స్ పైన అతి దారుణంగా దాడి చేయడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. 2 days హాస్పిటల్లోనే ఉండేసి తర్వాత 1 day బ్యాక్ తీసుకొచ్చాము ఇంటికి. వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పటికీ అలానే ఉంది. సో ఈ విషయం పైన మేము గంగవరం పోలీస్ స్టేషన్ సిఐ సార్కి తర్వాత డీజీపీ సార్కి కూడా విన్నవించాము. సార్ మాకు న్యాయం చేస్తామన్నారు. బట్ సార్ 2 days తర్వాత వస్తానన్నారు. ఇంతవరకు సార్ రాలేదు. మా విలేజ్లో తిరగాలంటే కొద్దిగా టెన్షన్ అని భయంగా ఉంది. కొంతమంది వ్యక్తులు ఇంటికి ₹1,00,000 50,000 అని చందా చేసుకుంటూ ఎవరెక్కడ కనిపిస్తే వాళ్ళని అక్కడ చంపేద్దాం అనేసి ప్లానింగ్లు చేస్తున్నారని కూడా నాకు సమాచారాలు వచ్చాయి. సో పోలీసులు కొద్దిగా త్వరగా స్పందించి మాకు రక్షణ కల్పిస్తారని, మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా సోదరులకు అందరికీ పేరున నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్, నా పేరు సోమరాజు, గంగవరం మండలం గుండుగల్ గ్రామంలో జరిగిన దురదృష్టకరం ఏమంటే ఎస్సీల పైన అతి దారుణంగా 2-3 రోజులుగా వాళ్ళని అదే గ్రామానికి చెందిన పెత్తందారులు కొట్టి వాళ్ళని హాస్పిటల్ పాలు చేసినారు. కావున దయించి ఇక్కడ డిఎస్పీ గారు, సిఐ గారు త్వరగా అక్కడ ఏం జరిగింది అనేసి ప్రాథమిక విచారించి అతి త్వరగా మా ఎస్సీలకి న్యాయం చేయాలనేసి హ్యూమన్ రైట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సరస్వతి, హ్యూమన్ రైట్స్ మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తా ఉన్నాను. గంగవరంకి సంబంధించిన గుండెగల్లో మొన్న 3 రోజుల ముందు గలాట్ అయింది. 15 గంగ పండుగ జరిగింది. అక్కడ గలాట్ అయింది. వీళ్ళు ఎస్సీలు దీపాలు దున్నపోతు కొట్టాలని ఎనుపతు కొట్టకపోతే అక్కడ కొట్టకూడదు, మా గుడికి మీరు రాకూడదు, మీరు ఎక్కడైనా చేసుకోండా, మా గుళ్ళకి మీరు రాకూడదు అనేసి వాళ్ళు కొట్టడం జరిగింది. దీపాలు పోతే దీపాలంతా తన్నేసి హాస్పిటల్ పాలైనారు. వాళ్ళకి రక్షణ కలగాల. ఈ పోలీసు వాళ్ళు కూడా ఒకటే కోరుకుంటున్నాము, వాళ్ళకంతా న్యాయం చేయాలని జాతీయ మానవ తరఫున కోరుకుంటాం.